అక్టోబర్ 2వ తారీఖు దసరా పండగ. దసరా పండగ సందర్భంగా అమ్మవారి యొక్క సమస్త శక్తుల యొక్క ఆంతర్యము చాలా గంభీరంగా చెప్పింది మన సనాతన సాంప్రదాయం. చూడండి, అవస్థలు 3 రకాలుగా ఉన్నాయి. ఒకటి జాగ్రత్తావస్థ, రెండోది స్వప్నావస్థ, మూడోది సుషుమ్నావస్థ. ఈ 3 అవస్థలకి అతీతంగా కూడా ఉండేటటువంటిది అమ్మ. ధనకనక వస్తువాహనాలు ప్రకృతితో సంయుక్తము చెందిస్తున్నటువంటి దేవత కూడా అమ్మే. కానీ ప్రకృతికి భిన్నంగా ఉండి, ప్రకృతికి మూలమై ఉండి, ప్రకృతికి అతీతంగా ఉండి, ప్రకృతిని వశం చేసుకున్నది కూడా అమ్మే. కాబట్టే జగన్మాత అన్నారు. కాబట్టి అమ్మ ప్రకృతితోటి మనని దీవిస్తున్నప్పుడు ధనకనక వస్తువాహన విద్యాదులు ఇస్తున్నది. దానికి అతీతంగా వెళుతున్నప్పుడు అమ్మ దీన్ని నియమిస్తున్నది, ప్రకృతిని నియమిస్తున్నది, ప్రకృతికి అతీతంగా ప్రవర్తిస్తున్నది. చూడండి, అమ్మవారి యొక్క రూపాలు కూడా మనము క్లాసిఫై చేసుకుంటే బాలా త్రిపుర సుందరి, గాయత్రి, అన్నపూర్ణ వీళ్ళు బుద్ధి ప్రచోదక దేవతలు, శక్తి ప్రచోదక దేవతలు, జ్ఞానదేవతలు. కాస్త తర్వాత తరానికి వెళ్తే లక్ష్మీ, లలిత, సరస్వతి. ఈ అమ్మలు ప్రదాతలు, సంపన్న ప్రదాతలు. ప్రకృతితో అనుసంధానమై మనకి వరాలు కురిపిస్తూ ఉంటారు. ఆ తర్వాత వచ్చేటటువంటి దేవతలు భేదన దేవతలు. అమ్మ దుర్గా, మహిషాసుర మర్దిని వీళ్ళందరూ భేదన దేవతలు. శత్రు విజయాన్ని ఇస్తారు. శత్రువులు శరీరంలో ఉంటారు, మనసులో ఉంటారు, బయట ఉంటారు. వీటన్నిటికీ కూడా అతీతమైనటువంటి స్థితి కూడా నేనేరా అని చెప్పవలసి వచ్చినప్పుడు అమ్మ రాజరాజేశ్వరిగా దసరా రోజు దర్శనం జరిగింది మునులకు, ఋషులకు, తపస్సులకు. కాబట్టి రాజరాజేశ్వరి అష్టకం అనేక మార్లు పారాయణ చేయండి. ఉన్నతమైనటువంటి స్థితి జీవితంలో కలగాలి, మనస్సుకు కలగాలి, బుద్ధికి కలగాలి, జ్ఞాన ప్రచోదయం జరగాలి, అంతా నువ్వే అమ్మా అనేటటువంటి జ్ఞానము కలగాలి అని అమ్మని ఉపాసన చేయండి.